తెలుగు భాష మాట్లాడటం వల్లనే మనం ఆంధ్రులం అనే విషయం అందరికీ తెలుస్తుందని, నేటి పాలకులు తమకు తెలిసి తెలుగు భాషకు అన్యాయం చేస్తే మాత్రం హిందూ మతానికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుందని ప్రముఖ తెలుగు వేదకవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా మన భాష కోసం మనమేం చేయాలని అనే అంశంపై స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచుర కమ్యూనిటీ హాల్లో ఆదివారం ప్రసిద్ధ సాహితీవేత్త ఎర్రాప్రగడ రామకృష్ణ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభకు జొన్నవిత్తుల ముఖ్య అతిథిగా, పద్య కళా తపస్వి, అవధాన ప్రాచార్య ధూళిపాల మహాదేవమణి విశిష్ట అతిథిగా, మహిళా శతావధాని బులుసు అపన్న గౌరవ అతిథిగా, సుప్రసిద్ధ న్యాయవాది కొల్లూరు సతీష్ శర్మ ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. సీనియర్ పాత్రికేయుడు విఎస్ఎస్ కృష్ణకుమార్ సభ నిర్వహణ చేశారు. జొన్నవిత్తుల మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతోనే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. తెలుగు భాషను రక్షించకపోతే మనమంతా అస్తిత్వం కోల్పోయినట్టుగానే భావించాలని, తెలుగు భాషలో ఉండే ప్రేమ, అభిమానం, ఆప్యాయతలను దూరం చేసుకుని పరాయి భాషల పంచన చేరవద్దని హితవు పలికారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు మాట్లాడటం వల్లనే ఆంధ్రులన్న విషయంపై స్పష్టత వస్తుందన్నారు. తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసే ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రామాయణ, మహాభారతం, తెలుగు వేదాలు, కవితలు, రచనలు, సాహిత్యం వంటివన్నీ తెలుగు భాష ఉన్నతికి సంబంధించినవి పేర్కొన్నారు. కార్యదర్శి వక్కలంక శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం అనేది దానికే ప్రధానంగా మీరు ఫోకస్ చేస్తే ఇంతకు పెద్ద గొడవ అయ్యేది రచ్చయ్యేది కాదు. మీరు తెలుగు జాతి ఆత్మగౌరవం పక్కన పెట్టేసి అభివృద్ధి అన్నారు. అభివృద్ధి ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్. వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటిది ఎసెన్షియల్. ఎప్పుడైనా వికలాంగులకి, ఎవరు భార్య, భర్త, పిల్లలు, ఆస్తి, చదువు లేని వితంతువులకి వీళ్ళందరికీ ఎవరైనా చేయాలి. ఏ రాజైనా చేయాలి. ఇవాళ కాదు అది. శ్రీరామచంద్రుడు అంతకు పూర్వం శ్రీశంకరాన్ని దిగి అర్థం చేస్తున్నది. సంక్షేమం ఎప్పుడూ జరుగుతుంది, అభివృద్ధి ఎప్పుడూ చేయాలి. కానీ దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల ఏమైంది? మా ఆత్మగౌరవం మాకే చేయలేదు. ఇక్కడ జరిగింది అభివృద్ధి, ఇక్కడ జరిగింది అభివృద్ధి అంటూ వాళ్ళు ఆత్మగౌరవ నినాదం పెట్టుకుని వాళ్ళు ఉద్యమించి రాష్ట్రం చీలిపోవడానికి కారణం. ఒక ఆత్మగౌరవ నినాదం తెలుగు వాళ్ళందరినీ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చేలా చేసి వాళ్ళందరికీ దేశంలో రామారావు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆ ఆత్మగౌరవ నినాదమే వదిలేసేయడం వల్ల తెలంగాణ వాళ్ళకి రాష్ట్రం ఏర్పడింది. మీకు ఇక్కడే ఇంకొక విషయం, ఈ తెలుగు భాషను కనుక మనం రక్షించుకోకపోతే ప్రేమాపేక్షలు, బంధాలు అన్ని కూడా శూన్యమైపోతాయి.